వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఈ శిక్షణ 3 నుండి 6 నెలల పాటు కొనసాగుతుందని, అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని ఆయన పేర్కొన్నారు. టూరిజం హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ ఈ శిక్షణ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే గురువారం విడుదల చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం ఖానాపూర్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పరిశీలించారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అత్యున్నత నాణ్యతతో నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీడియం బాబురావు గిరిజన సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. పెనపాక మండలం ఈ బయ్యారంలో జరిగిన మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల పరిరక్షణ, పోడు భూముల అంశాలపై చర్చించారు. మాజీ ఎంపీ అయిన బాబురావు ఈ విషయాలపై గిరిజనుల హక్కులను పరిరక్షించాలని సూచించారు. సత్తుపల్లిలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల బస్సులపై తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారు. పాఠశాల యాజమాన్యాలు వెంటనే అన్ని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందాలని, లేదంటే బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి 10 ధరలు స్థిరంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 21,600, నాన్ ఏసీ మిర్చి ధర 17,600, పత్తి ధర 7,800గా నమోదైంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి 10 ధరలు మారినప్పటికీ నాన్ ఏసీ మిర్చి ధర 100 రూపాయలు పెరిగినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు తెలిపారు. వరంగల్ బల్దియా పాత భవనం కూల్చివేతకు సిద్ధమైంది. నిజాం కాలంలో హన్మకొండలో ఉన్న ఈ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో 1968లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సమీపంలో నూతన భవనానికి అప్పటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి శంకుస్థాపన చేశారు. 1970 ఫిబ్రవరి 1న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలరావు దీనిని ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 2 అంతస్తులు నిర్మించగా అప్పటి పురపాలక మంత్రి ఉమారెడ్డి ప్రారంభించారు. 1994లో మున్సిపల్ కార్పొరేషన్ గా, 2015లో వరంగల్ మహానగర పాలక సంస్థగా ఇది రూపాంతరం చెందింది. దశాబ్దాల చరిత్ర గల ఈ భవనం త్వరలో నేలమట్టం కానుంది. నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలోని స్థానిక అయ్యప్ప ఆలయంలో మహాపూజ షెడ్డు నిర్మాణానికి 25 లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో మంత్రి వాకటి శ్రీహరి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుండో ఆలయంలో షెడ్డు నిర్మించాలని తలచామని, ఆ కోరిక ఇప్పటికి నెరవేరిందని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ తరపున గురుస్వాములు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం తమ సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉప సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఉప సర్పంచులకు గౌరవ వేతనం పెంచడం, అధికారిక గుర్తింపు కల్పించడం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో తగిన అధికారాలు ఇవ్వడం వంటి డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి నుంచి ఏమిరెడ్డిగూడెం వెళ్లే మార్గంలో రహదారికి ఇరువైపులా గత వర్షాలకు కోతకు గురైంది. రాత్రిపూట భారీ వాహనాలు ఎదురైనప్పుడు ద్విచక్ర వాహనదారులు రోడ్డు దిగి ఎక్కే క్రమంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి రహదారికి ఇరువైపులా మట్టి పోయించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.